దిలీప్ గారు ఏంటి కవిత గతంలోనే సిద్దిపేట సీట్ అడిగిందా? 2009 నుంచి అడుగుతూ ఉన్నారా, లేకపోతే ఈ మధ్య ఇప్పుడు సిద్దిపేట నుంచి ఆమె పోటీ చేస్తాను అని ఇండికేషన్ ఇవ్వడానికి కారణం ఏంటి? 2009 లో డెఫినెట్లీ కేటీఆర్ అండ్ కవిత ఇద్దరు కూడా సీట్ అడిగారు, అందులో అనుమానం ఏం లేదు. ఇద్దరు అడిగినప్పుడే కేసీఆర్ అప్పుడు చెప్పాడు, నాకు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళనే చూస్ చేసుకోమని, ఇద్దరిని పెట్టుకుంటే ఉద్యమ పార్టీలో గొడవ అవుతుందంటేనే నేను ఇద్దరితో విడివిడిగా మాట్లాడితే అప్పుడు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి కవిత విత్డ్రా. ఇప్పుడు ఆ టైంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ, ఇంక్లూడింగ్ మెయిన్ ప్రిఫరెన్స్ సిద్దిపేటే కదా సహజంగా. సో అప్పుడు విత్డ్రా అయిన తర్వాత కేటీఆర్ కరీంనగర్ ఎంపీ అడిగి అది సర్వేలో ఓడిపోతుందని తెలిసినాక సిరిసిల్లకు మారాడు. అందువల్ల అప్పటి నుంచి ఆమెకు ఉండింది దాని మీద దృష్టి. బట్ మీరు అన్నట్టు హరీష్ అనేవాడు ఆబ్వియస్ చాయిస్ గా వచ్చాడు అక్కడ కేసీఆర్, ఆబ్వియస్ చాయిస్ గా వచ్చిన తర్వాత మీరే అన్నట్టుగా ఆయన ఈవెన్ దాని ఏమంటారు ఎమ్మెల్యే కూడా గెలవక ముందే ఆయన మంత్రి కూడా చేశారు. కాబట్టి మంత్రి చేసిన హరీష్ మంత్రి చేయడం, హరీష్ సిద్దిపేట చేయడం ఫ్యామిలీ మెంబర్స్ లో అప్పుడు ఇష్టం లేకుండానా 2004? అప్పుడు ఇంత ఫోర్స్ కవిత గాని కేటీఆర్ గాని కేసీఆర్ మీద ఇంత ఫోర్స్ పెట్టే పరిస్థితిలో లేరు. జస్ట్ దాని వాళ్ళు 2008 లో వచ్చారు, ఇక పార్టీ మీద గ్రిప్ రాలేదు. కేసీఆర్ ఎంత అంటే ఇవాళ కూడా ఫోర్స్ పెట్టే స్థితిలో ఉన్నారా? కేసీఆర్ మీద ఫోర్స్ పెట్టే స్థితిలో కవిత ఉన్నారా? కేసీఆర్ మీద అని కాదు, మరి ఆ ఉద్దేశం ఏంటో తను ఇండిపెండెంట్ గా పొడి చేస్తున్నావు కదా, వేరే తన పార్టీ నుంచి పెడుతుందో ఇంకో పార్టీ నుంచి చేస్తుందో మనకు తెలియదు కానీ, బట్ అది ఇప్పటికి కూడా తన లెగసీ ఉంటది కదా, అది సహజంగా కూడా తండ్రిది కాబట్టి. బట్ హరీష్ మీరు అన్నట్టు చాలా పవర్ఫుల్ గా ఎమర్జ్ అయ్యాడు అక్కడ. అంతకుముందు ఆయన ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయినా కూడా ఆ స్థానం నుంచి గెలవడం మొదలు పెట్టిన తర్వాత మనందరికీ తెలుసు ఆల్మోస్ట్ 90% దాటి 95, 99 దాకా వచ్చాడు కదా. పర్హాప్స్ మన తెలంగాణ ఎమ్మెల్యేలో భారీ మెజార్టీ వచ్చింది, లక్ష మెజార్టీ కూడా దాటింది. 2018లో లక్ష మెజార్టీ దాటింది హరీష్ రావుది. అదే అంటున్నాను, అంత పవర్ఫుల్ ఎమర్జ్ అయ్యాడు. డెఫినెట్లీ హరీష్ అంటే నేను కూడా 2 sides ఆఫ్ ది కాయిన్ అంట. కేసీఆర్ హరీష్ ఒక కాయిన్ కి బొమ్మ బురుసనే నా ఉద్దేశం. ఎందుకంటే అంత సుదీర్ఘకాలం వాళ్ళతో పనిచేశారు కాబట్టి వాళ్ళ వ్యవహార శైలిలో పాలిటిక్స్ సంబంధించినంత వరకు తేడా ఉండదు. కానీ హరీష్ అనేవాడు అందరితో సత్సంబంధాలు పెట్టుకుంటారు. ఇప్పుడే మీరు అన్నట్టు మీరు కాల్ చేసినా నేను కాల్ చేసినా కూడా దిలీప్ అనేందుకు ఫోన్ చేశారంటాడు. ఇప్పుడు కాదు గంట తర్వాత ఫోన్ చేస్తాడు. అది సహజంగా చాలా రేర్గా ఉంటుంది ఎమ్మెల్యే సార్ ఆ క్యారెక్టర్. అది అతని దగ్గర ఉంది. డైరెక్ట్ తనే ఫోన్ ఎత్తడం, పిఎల్ ఎత్తకపోవడం అనేది అది ఒక కనెక్టివిటీ ఉంది అతనికి. అందులో కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలకనండి, ఇతర రాజకీయ నాయకులతో సమాధానండి. అతను సరిగా అన్నట్టు మనందరం అనుకునేవాళ్ళం ఏంటంటే ఈ మొత్తం కరప్షన్ కానీ పవర్ కానీ ఈ మొత్తం క్రీడ కూడా 4 స్తంభాలు ఆట అని అనుకున్నాం. మన అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా మన ఉద్దేశంలో అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ అండ్ కేసీఆర్ 4 స్తంభాలు అనుకున్నాం. సంతోష్ అనేవాడు పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ లేడు కదా, రాజ్యసభ తీసుకోవడం తప్ప అతను ఎప్పుడు లేడు. కాబట్టి 4 స్తంభాల ఆట కాస్త అది కాదు మా నాన్నకేం తెలియదు, నేను లేను వాళ్ళిద్దరే అని సంతోష్ వైపు హరీష్ వైపు ఈమె మొత్తం తన డైరెక్షన్ తిప్పింది, అటాక్ తిప్పింది. కాబట్టి మనకు తెలియదు ఇక ఫ్యామిలీ మెంబర్ గా సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది అందరం కూడా మనం అనుకుంది ఏంటంటే షేర్ల పంచాయతీ అనే, ఎవరి వాటా ఎంతో అది మనకు తెలియదు. ఇప్పుడు సిబిఐ నుంచి 1-2 అంశాలు సిబిఐ అయిపోతున్నాయి కాబట్టి రేపు పొద్దున వాళ్ళు తెలుస్తారు ఎవరి వాటాలు ఎంత అన్నది. బట్ ఏదో ఒక అవినీతి జరిగిందనే విషయాన్ని మాత్రం మనందరికంటే ఎక్కువగా ఆమె సర్టిఫికేట్ ఇచ్చింది కాబట్టి క్రెడిబిలిటీ అంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే మీరు నేను చెప్పినట్టు ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. డెఫినెట్లీ జరిగింది. ఎవరి వాటా ఎంత అన్నది రాబోయే రోజుల్లో ఈ విచారణ సంస్థ. సిద్దిపేటకు సంబంధించి ఇప్పుడు మీరు అన్నారు, అప్పుడు కేటీఆర్ కవిత ఇద్దరు 2009లో పోటీ చేద్దాం అనుకున్నారు కదా, వాళ్ళు సిద్దిపేట సీట్ అడిగారా? అప్పట్లోనే అడిగారా? ఈయన అడగలేదు. కేటీఆర్ అప్పుడు అడిగింది ఓన్లీ ఎంపీ కరీంనగరే. ఆల్టర్నేట్ కింద కేసీఆర్ చెప్పాడు సిరిసిల్లకు నువ్వు ఇక్కడ గెలవు, సర్వే రిపోర్ట్స్ అట్లా నెగటివ్ వచ్చాయని. కవిత ఏ స్థానం అడిగిందో నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు కానీ అప్పట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆమె అడిగినట్టుంది, వన్ ఆఫ్ ది ఆప్షన్స్ కింద అడిగినట్టుంది. మరి నాకు కరెక్ట్ జ్ఞాపకం లేదు. బట్ ఇద్దరు అడిగారు, ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్లు ఇద్దరు అడిగారు. అందులో ఆమె అడిగిన దాంట్లో మరి 2-3 ఇస్తారు కదా ఆప్షన్స్, అందులో ఇది కూడా ఉన్నట్టుంది. బట్ అప్పట్లో నేను అన్నట్టు ఇద్దరు ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి కేసీఆర్ అనేవాడు ఒక వాళ్ళు హరీష్ వైపు మొగ్గు చూపుతుండేవాడు. అందులో వాళ్ళ సిస్టర్స్ అంతా వచ్చి హరీష్ కి రికమెండ్ చేశారు. అప్పుడు ఆ రోజుల్లో మంత్రి పదవి ఇవ్వడానికి కొద్దిగా డిలే అయింది, ఎందుకంటే కేసీఆర్ కూడా హెసిటేట్ చేశాడు.
నేను ఇంకా గెలవలేదు కాబట్టి గెలిచిన తర్వాత ఇద్దాం అనే ఆలోచనతో అప్పుడు మీకు జ్ఞాపకం ఉంటే రాజశేఖర రెడ్డి గారు 6 సీట్లే ఆఫర్ చేశారు. 6 ఒకటి హరీష్ కి ఇవ్వాలంటే ఎమ్మెల్యే కాకుండా ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది ఉండేది. పార్టీ పరంగా కానీ ఉద్యమ పార్టీలో కానీ లేకపోతే మిగిలిన సీనియర్ లీడర్స్ అంటే అడ్వైజర్స్ లైక్ ప్రొఫెసర్ జయశంకర్ కానీ వీళ్ళందరూ కూడా అబ్జెక్ట్ చేసినట్టు. ఆ సందర్భంగా ఈయన ఎమ్మెల్యే అయినాకి ఇవ్వచ్చు. ఇప్పుడు తొందర ఏమిటంటే మరి రాజశేఖర రెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు కదా. రాజశేఖర రెడ్డి ఒకసారి 4-5 ఇచ్చిన తర్వాత మళ్ళా ఎక్స్పాన్షన్ ఆయనకి ఇవ్వండి ఇచ్చే పరిస్థితి లేదు. అది హరీష్ తెలుసు. కాబట్టి ఆయన అప్పుడు మొత్తం వాళ్ళ అందరినీ చిన్నబాలు తీసుకుని వచ్చాడు. 5-6 సిస్టర్స్ అందరూ అసలు 1 వీక్ మకాం పెట్టారు కేసీఆర్ ఇంట్లో. ఆయన్ని మంత్రి పదవి ఇచ్చేంత వరకు వాళ్ళు పోనేలేదు. అంత ప్రెషర్ పెట్టారు. దాన్ని వద్దు అనడానికి కానీ రెసిస్ట్ చేసే ప్రయత్నం అటు కవిత గాని కేటీఆర్ అప్పుడు చేయలేదు. ఇప్పుడు అంతా పార్టీ వాళ్ళ గ్రిప్ లో లేదు. ఈ నాయకులు కూడా ఎవరు ఆయన గ్రిప్ లో టోటల్గా లేదు. కాలక్రమంలో హరీష్ నీళ్లు పక్కకు పెట్టి గ్రాడ్యువల్ గా పార్టీని కబ్జా పెట్టాడు కేటీఆర్ అనేవాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. హరీష్ కూడా సైలెంట్ అయ్యాడు. మనకందరికీ తెలుస్తుంది. ఒకనొక సందర్భం ఎట్లా వచ్చిందంటే అది మరి ఫోన్ ట్యాపింగ్ వల్ల దేంట్లో కానీ అతను వేరే ఎమ్మెల్యే డబ్బులు ఇచ్చాడనే విషయానికి ఈసారి తెలుసుకున్నాడని దాని మీద చాలా సీరియస్ అయ్యాడని అందుకే అతన్ని మంత్రివర్గంలో దూరంగా పెట్టారని కదా. అప్పుడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీసుకున్నారు తప్ప ఫస్ట్ కొంతకాలం హరీష్ దూరంగా ఉన్నాడు. కాబట్టి గ్రాడ్యువల్ గా నెంబర్ 2 స్థానంలో ఉన్న హరీష్ అనేవాడు నెంబర్ 3కి నెంబర్ 4కి పడిపోయాడు. ఆ స్థానాల్లో కేటీఆర్ కవిత వచ్చారు. సంతోష్ అనేవాడు సరే ఆ స్థానం వేరే, అది పర్సనల్ గా ఆంతరికుడు ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పొజిషన్ అతన్ని మారలేదు. డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ లో ఉన్నాడు కానీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకోడా ఎవరి గురించి చెప్తాడు చెప్పడు రాజకీయ నిర్ణయాల్లో ప్రత్యక్షంగా అతని ప్రభావం అనేది కనిపించేది కాదు. ఒక్క లావాదేవీలో తప్ప. అది మనం చెప్పలేము. అది ఆమె చెప్తోంది మనకంటే ఎక్కువ వీళ్ళిద్దరు ఇది చేశారు అది చేశారని. కాబట్టి ఆ క్రమంలో మెల్లగా 2-3 ఇయర్స్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కేటీఆర్ అనేది పార్టీ టోటల్ క్యాప్చర్ చేశాడు. ఈమెకు అంతగా అనుకున్న స్థానం రాలేదు అన్నది తనే చెప్పుకుంటుంది, మనం చెప్పేవారు. అందుకని ఆ ఉత్తరాలు కూడా రాస్తుంది కదా, తండ్రికి ఉత్తరాలు రాయడం ఏంటి. కాబట్టి ఇప్పుడు ఆమె అనేది ఏంటంటే నన్ను కూడా పక్కకు పెట్టారంటుంది. హరీష్ తో పాటు తను కూడా పక్కకు పెట్టబడ్డాడంటది. కానీ హరీష్కి ఇచ్చిన పోర్ట్ఫోలియోల వల్ల ఆయనకి ఇరిగేషన్ శాఖ మరొక శాఖల వల్ల కొంతకాలం మీ జ్ఞాపకుంటే మైన్స్ లో ఉండింది ఆయన దగ్గర. అవును. ఈ శాఖలన్నింటిలో కూడా ఆయన భారీ అవినీతికి పాల్పడ్డాడని ఆ అమ్మాయి అభియోగం. కానీ మైన్స్ ఆ తర్వాత కేటీఆర్ కి ఇచ్చారు మధ్యలో. అవును, 2014 ఫస్ట్ టర్మ్ లో 2 years తర్వాత కేటీఆర్ చేస్తున్నారు. ఎందుకు తీసుకున్నారు అంటే ఆ మైన్స్ అనేది కనపడని వినపడినటువంటి అవినీతి ఉంటుంది అందులో. ఎందుకంటే ప్రజలకు సంబంధం లేని శాఖలు, దాంట్లో పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారు. అందులో ఉన్నటువంటి ఇన్కమ్ అనేది కనపడదు. సో ఆ కారణం చేత హరీష్ అందులో భారీగా అవినీతికి పాల్పడడం అనేది ఒక వాళ్ళ అంచనా, ఫ్యామిలీ మెంబర్స్ అంచనా. సో దానివల్ల ఈయన ఇందులో తీసేయాలి, ఈయన పవర్ఫుల్ కాకూడదని ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. హరీష్ ని క్రమక్రమంగా ఆయన ప్రాధాన్యత తగ్గించారని. ఆ క్రమంలో ఆయన ఆ శాఖ నుంచి కూడా తీసి వాళ్ళ ఇరిగేషన్ ఇచ్చారు కొంతకాలం. ఆ తర్వాత అందరూ కూడా అవినీతి జరిగిందని అది తీసేసి ఈ శాఖ కొంతకాలం కేటీఆర్ దగ్గరికి పోయింది. మైనింగ్, ఇరిగేషన్ డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అందులో భారీగా ప్రజలకు తెలవకుండా అవినీతి జరిగే ఆస్కారం వంటి శాఖలు. సో ఇక్కడ ఒకటి 2014లో కేసీఆర్ మళ్ళీ అసెంబ్లీకి కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు సిద్దిపేట కాకుండా గజ్వేల్ ఎందుకు వెళ్ళారంటారు? నాకు అయితే లేదు, బట్ సిద్దిపేట ఎట్లా పోతాడు? సిద్దిపేట హరీష్ ఉన్నాడు కదా. కానీ ఆయన నేటివ్ కాన్స్టిట్యున్సీ కదా, ఆయన నేటివ్ కాన్స్టిట్యున్సీ కదా. ఆయన ఎప్పుడో అసెంబ్లీ చేసినంత కాలం ఆయన సిద్దిపేట చేశారు కదా. సో అప్పుడు కూడా కేసీఆర్ ను సిద్దిపేట నుంచి పోటీ చేయమని వీళ్ళిద్దరు సలహా ఇచ్చారంటారు, నిజమేనా? ఉండొచ్చు. హరీష్ ని కట్ చేయడానికి వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, అందులో అనుమానం లేదు. హరీష్ అందుకే నేను ఆ స్థానం ఒకప్పుడు వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నప్పుడు హరీష్ అనేవాడు ఆల్ సైడ్ నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు ఆ పార్టీలో. అక్కడి నుంచి క్రమక్రమంగా ఈ పిల్లలు వచ్చి పార్టీ దగ్గరికి తీసుకున్న తర్వాత ఆయన కవిత తర్వాత ఆయన స్థానం వచ్చిన తప్ప ముందు రాలేదు. ఒకనొక తరపులో ఈ సంతోష్ అనేవాడు వీళ్ళందరికీ కూడా ఒక పైన ఉన్నాడు. పొలిటికల్ గా ఇంటర్ఫియర్ కాడు కాబట్టి ఎప్పుడు కాంట్రవర్సీ కాలేదు. కానీ అతను నిజంగా పొలిటికల్ ఇంటర్ఫియర్ ఉంటే చాలా కూడా అయ్యండి. అతను కేవలం నాకు తెలుసు ఆయన హెల్త్ చూసుకోవడం ఒకటి, తన పర్సనల్ అజెండా ఉన్నటువంటి రాజ్యసభ ఒకటి, మరి లావాదేవీలకు సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేస్తారు. అలాంటివి తప్ప వీళ్ళ డైరెక్ట్ గా పొలిటికల్ కానీ పార్టీ అఫేర్స్ కానీ అంతగా డైరెక్ట్ ఇంటర్ఫియర్ కాలేదు. కానీ కేసీఆర్కి ఏం చెప్పాడు ఏం చెప్పలేదు, చెప్పాడా లేదా అనేది వేరే అంశం. ఓకే. సో ఇప్పుడు సిద్దిపేటకు సంబంధించి ఆమె నిన్న స్టేట్మెంట్ చేశారు, ఇది కర్మభూమి అని చెప్పి.
సో నిజామాబాద్ ను 2014లో ఆమె అనివార్యంగా ఎన్నుకున్నారనుకోవచ్చా? ఆమె ఇంట్రెస్ట్ మీరు అన్నారుగా 2009లో కూడా కంటెస్ట్ చేద్దాం అనుకున్నారు కదా, ఎక్కడి నుంచి అనివార్యంగానే ఎంచుకుందామే. అనివార్యం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే కేసీఆర్ కూడా అంతకుముందు నువ్వు వద్దు ఇద్దరిలో ఒకళ్ళే చూస్ చేసుకోమన్నప్పుడు కేసీఆర్ నేనే వస్తా అంటే కవితను కూడా యాక్సెప్ట్ చేసి ఉండేవాడు, నేనే వస్తా అంటే కేటీఆర్ కూడా యాక్సెప్ట్ చేసే పొజిషన్ ఉన్నారు. ఆ ఇద్దరు మాట్లాడుకుని అందులో కేటీఆర్ వదిలేసి ఆమె పక్కకు జరిగింది కాబట్టి అప్పుడు ఆమె పొలిటికల్ గా ముందుకు రాలేదు. కానీ తర్వాత మీరే చెప్పినట్టుగా జాగృతి లేదా బతుకమ్మలు ఇట్లాంటి కళారూపాలు, కల్చర్ ఆఫ్ తెలంగాణ ఐకాన్స్ ఎంచుకోవడం విపరీతమైన వర్క్ చేసిన జాగృతికి అయితే అసలు సంస్థాపన నిర్మాణం ఒక దశలో బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉండేది. సో అట్లా తనకున్నటువంటి కెపాసిటీని చూపించడం క్రమక్రమంగా మొదలైన తర్వాత కేసీఆర్ కూడా ఆయన ఇగ్నోర్ చేసే పరిస్థితి లేకపోయాడు. అందుకని ఆబ్వియస్ చాయిస్ కింద ఎక్కడో దగ్గర అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఆమె నిజామాబాద్ పంపాడు. మరి అప్పుడు ఆ రోజుల్లో ఆమె ఎవరికి స్థానాన్ని వేరే వాళ్ళు లేదా సిద్దిపేట ఇట్లాంటి అడిగిందేమో. బట్ హరీష్ మీద అప్పటికి కూడా ఇంకా ఆయన మీద ఇంకా తగ్గలే, ఇంకా ఇంట్రెస్ట్ తగ్గలే. ఈమె నిజామాబాద్ చేసిన నాటికి హరీష్ ఆయన దూరం పెట్టలే పూర్తిగా. కాబట్టి అప్పుడు సహజంగా ఆమె నిజామాబాద్ పంపిట్టారు. గెలిచిన తర్వాత కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన ఆ కాన్స్టిట్యున్సీ. అది చేసి ఉండకపోతే జాగృతిని అదే పద్ధతిలో కొనసాగించుంటే లేదా బతుకమ్మలను అదే పద్ధతిలో ప్రమోట్ చేసి ఉంటే ఆమె ప్రజలకు దగ్గర ఉండి ఉంటే ఆమె నెక్స్ట్ టైం ఓడి ఉండేది కాదు. కొంత ఆమె నెగ్లెక్ట్ చేసింది ఏ కారణం చేతనో. ఎన్నికల కంటే ముందు నిజామాబాద్ లో చేసిన ఈ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ బతుకమ్మలు కానీ లేకపోతే జాగృతి కానీ జాబ్ మేళాలు కానీ మీకు జ్ఞాపకుంటే స్కిల్ మేళాలు జాబ్ మేళాలు కండక్ట్ చేసింది ఆల్ ఓవర్ తెలంగాణ జాగృతి సంస్థ పేరు మీద. సో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చేసింది ఎందుకు. అందువల్ల న్యాచురల్ గా ఆమె నిజామాబాద్ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడదు. తర్వాత ఇక మనందరికీ తెలుసు హిస్టరీ. ఓకే, సో ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు సిద్దిపేటలో నిజంగానే ఆమె పోటీ చేసే అవకాశం ఉందా లేదా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు డిఫరెన్సెస్ కాబట్టి హరీష్ రావును బెదిరించేందుకు అంటున్నారా? చెప్పలేము. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ యాజ్ ఇట్ ఈజ్ గా వీక్ అయింది. ఈ అమ్మాయి మనం తన పార్టీ ప్రమోట్ చేస్తుంది, తనే పార్టీ పెడుతుంది, స్ట్రాంగ్ రూమర్ ఉంది, చాలా స్ట్రాంగ్. బీఆర్ఎస్ వీక్ అయిందా? సామాజిక తెలంగాణ బీఆర్ఎస్ వీక్ అయిందా? మీరు బీఆర్ఎస్ వీక్ అయిందంటారా? డెఫినెట్లీ ఈమె వల్ల కానివ్వండి మరొక. మరి మీరు ఇప్పుడు కాంగ్రెస్ వీక్ అయింది, బీఆర్ఎస్ వీక్ అయింది, ఎవరు గెయిన్ అవుతున్నట్టు? కాంగ్రెస్ కూడా యాంటీ ఇన్కమెన్సీ ఉంది అన్నారు, మీరే చెప్పారు. చాలా వచ్చింది అందులో అనుమానం లేదు. ఈ సిచ్యువేషన్ లో ఎవరు ఎమర్జ్ అవుతారో చెప్పడం కష్టం. కానీ డెఫినెట్ గా మాకు కాంగ్రెస్ అనేది గతంలో బీఆర్ఎస్ 15 సంవత్సరాల్లో కూలిపోతుంది అనుకుంటే లేకపోతే క్షీణించింది యాంటీ ఇన్కమెన్సీ అనుకుంటే కాంగ్రెస్ కు 15 నెలల్లోనే లేదా ఇప్పుడు 20 నెలల లోపల ఇన్కమెన్సీ పోగు చేస్తుంది. కాబట్టి ఎమర్జ్ కాదు. ఇక ఎంపీ స్థానాలు వచ్చేవరకు 0 స్థాయికి పడిపోయిన బీఆర్ఎస్ అనేది కాస్త కూస్త లేస్తుంది అనుకున్న టైం లోపల కవిత కొట్టిన దెబ్బకు అది కూడా కాస్త కొద్దిగా దాని షేక్ అయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు అవుట్ రైడ్ గా బీజేపీ లేస్తుంది అనడానికి ఆ పార్టీ ఆశించిన స్థాయిలో స్ప్రెడ్ కావట్లా. వ్యాక్యూమ్ ఉంది, వ్యాక్యూమ్ లో వాళ్ళు రావాలి కానీ ఆశించిన స్థాయిలో వాళ్ళు ఇవ్వట్లేదు. కాంగ్రెస్ కూడా ఈ మధ్య కాదు మరి 1 or 2 months కూడా కాస్త పుంజుకున్న మాట వాస్తవం, ఒక అనలిస్ట్ గా చెప్తున్నాను నేను. అండ్ దెన్ బీఆర్ఎస్ పుంజుకుంటుందన్న టైం లోపల కవిత దెబ్బతో తగిలేదు. కాబట్టి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ లో ఉన్నాయి 3 పార్టీలు. ఇటు బీజేపీ, ఇటు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటూ ఉంటే వచ్చినవి 3 భాగాలుగా పంచుకునే పరిస్థితి. మరి రేపు పొద్దున మొన్న తీర్మానం ఒక పార్టీ పెట్టాడు, దాని ప్రభావం ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు కవిత రాబోయే రోజుల్లో పార్టీ పెడుతుందని అంటున్నారు, లేదు అసలు ఆమె పెట్టదు, ఇట్లాగే జాగృతిని కొనసాగిస్తుందని ఒక అంచనా వేస్తున్నారు. అప్పుడు ఏదో ఒక పార్టీతో తను అలైన్ అవుతుంది అంటున్నారు. వి రియలీ డోంట్ నో. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చాలా ఫ్లూయిడ్ సిచ్యువేషన్ ఉంది పొలిటికల్ గా. 3 పార్టీలు మాత్రం ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి ఈ 3 కూడా ఎవరు ఎక్కువ తక్కువ అనే దాన్ని అంచనా వేయకుండా కొద్దిగా తక్కువ స్థాయిలో బీఆర్ఎస్ ఉంది, నెక్స్ట్ కాంగ్రెస్ లో ఉంది, టాప్ స్థాయిలో బీజేపీ ఉంది. ఇతరులు ఏం ప్రభావం చూపిస్తారో. టాప్ స్థాయిలో బీజేపీ ఉందా? నేను అనుకుంటున్నాను ఇప్పటికి కూడా బీజేపీ ఆల్టర్నేట్ కింద. ఇప్పుడు గ్రామ పంచాయతీ జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, బీజేపీకి మరి లోకల్లో లేదు కదా, రూరల్ లేదు. సంస్థాగత నిర్మాణం వాళ్ళు బాగా వీక్ ఉన్నారు అన్ఫార్చునేట్లీ. గ్రామాల్లో ఎక్సెప్ట్ సిటీస్ తప్ప వాళ్ళు లేరు. కాబట్టి బీఆర్ఎస్ కి కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ స్థానాలు కాల్పోవడానికి, లేదా వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్స్ అనుకోండి, ఎవరు గెలిస్తే ఉంది అందరూ కూడా రూలింగ్ పార్టీ పోయే పరిస్థితి ఉంటుంది కదా. ఒక్క జెడ్పీటీసీ ఎంపీటీసీలకు వచ్చే వరకల్లా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడికి వచ్చే వరకల్లా బీఫామ్ తో పోటీ చేస్తారు. కాబట్టి అది అసలు వాళ్ళు పెడతారా మీరు చెప్పండి, నాకు ఎలక్షన్స్ పెట్టే పరిస్థితిలో ఉందా? నిరాగమన సీఎం స్టేట్మెంట్ ఇది ఆలస్యం కావచ్చని కోర్టుకు పిటిషన్ ఫైల్ చేసే ఆలోచనలో అంటున్నాడు. అంటే సెప్టెంబర్ లోపల 80% నోటిఫికేషన్ రాదు. వీళ్ళు ఎందుకు టైం అడుగుతున్నారు?
అంటే మిగిలిన స్కీములు కంప్లీట్ చేసి మేము అన్నవన్నీ చేసాం అనడానికో, లేకపోతే ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ కింద ఆలోచిద్దామని తప్ప, లేకపోతే ఒకటేంటి వాళ్ళు పెట్టకుండా ఉండలేరు. ఒకటేమో కోర్ట్ డైరెక్షన్, ఇంకోటేమో లోకల్ బాడీకి అసలు మీకు కేంద్ర నిధులు రానే రావు వీళ్ళు లోకల్ బాడీస్ పెట్టకపోతే. ఏరియాస్ వచ్చే సమస్య లేదు, ఎంత డిలేస్ అంతా ఆ ఫండ్స్ కోల్పోయినట్టే. కాబట్టి ఒక రకమైన కంపల్షన్ గవర్నమెంట్ మీద ఉంటుంది. అది సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఏదైనా కమింగ్ 3-4 months లో వాళ్ళు లోకల్ బాడీకి పోవాలి. మీ ఉద్దేశం కవిత గమనం ఎటువైపు? సొంత పార్టీ వెళ్తుందా కాంగ్రెస్ మళ్ళా బీఆర్ఎస్ అక్కును చేర్చుకుంటుందా? తండ్రి కేసీఆర్ మళ్ళీ ఒక 6 నెలల తర్వాత పిలుస్తాడా? నేనైతే బీఆర్ఎస్ ఆయన నేచర్ ని బట్టి ఒకసారి మీరు వెంట ఉంటే ఎంతకాలం ఉండొచ్చు, కానీ మీరు దూరం పోతే ఆయన ఎవరినైనా పట్టించుకోవడం, కూతురు కానీ కొడుకు కానీ ఎవరైనా కానీ మేనల్లుడు కానీ ఆయన పట్టించుకోవడం. తన దగ్గరికి మీరు సరెండర్ అయిపోవాల్సిందే. ఈజ్ ఆర్ నేచర్. ఆయన ఒక సందర్భం లోపల తను నష్టపోయినా పర్లేదు కానీ కాంప్రమైజ్ కాడు. ఈ ప్రాబ్లం వల్ల కవిత మళ్ళీ వెనక్కిపోవడానికి అవకాశం ఉంటుందని అనుకోను. కాబట్టి ఆమె ఇప్పుడున్నటువంటి వాతావరణంలో కొత్త పార్టీ పెడుతుంది మళ్ళా అలాగా తీర్మానం అలాగా అనుకోవాల్సి వస్తుంది. సో వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. కాంగ్రెస్ వెళ్ళేందుకు అవకాశం ఉందా? కాంగ్రెస్ తో ఆమె సంబంధాలు ఉన్నాయని, సంబంధాలు జరిపారని హైకమాండ్ ఒప్పుకోలేదని ఈ మధ్యకాలంలో ఆ పార్టీ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అండ్ దెన్ రేవంత్ కి ఇప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయని చెప్పి, ఎప్పటి నుంచో అని వాళ్ళెవరు, నేను వాళ్ళ తొలివేలు రఘు లేకపోతే మల్లనను డాక్యుమెంట్స్ చూపించారు. ఏ కంపెనీలో కవితకు సంబంధించిన మనుషులు, రేవంత్ సంబంధించిన వాళ్ళ బంధువులు, డైరెక్టర్లు ఉన్నారు. సో ఆ కనెక్షన్స్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి ఎంతవరకు ఉన్నాయంటే మనం ఎంతమంది చూసాం కదా, సీఎం రమేష్ స్టేట్మెంట్, మా ఇంటికి వచ్చాడు, కాళవేళ పడ్డాడు, సందీప్ కుదర్చమన్నాడు, పార్టీ మెర్జడానికి సిద్ధపడ్డాడు, అయినా కూడా మా అధిష్టానం ఒప్పుకోలేదు, నేను ప్రయత్నం చేస్తాను బీజేపీతో రావడానికి. ఆ అలిగేషన్ కవిత కూడా పెట్టింది. ఒకనొక దశలో పార్టీ మొత్తం తీసుకెళ్లి మెర్జ్ చేసే పని కూడా చేశారు వీళ్ళని. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితకు ఆమెకు కూడా బీజేపీ పోవడానికి ఆప్షన్ లేదు, వాళ్ళు తీసుకోరు. కాంగ్రెస్ అన్నది ఎన్ని సమాధానాలన్నా వి రియలీ డోంట్ నో. మరి రేవంత్ ప్రివేల్ అవుతే తప్ప ఆమెను కూడా యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ మనం చాలా క్లియర్ గా చూసాం కదా, 80% మీ కవితను తీసుకోమని. అట్లాంటప్పుడు ఆమెకున్న ఆప్షన్ బీఆర్ఎస్ వెనక్కి పిలవకపోతే ఖచ్చితంగా మల్లన్నలాగా ఆమె ఒక పార్టీని ప్రమోట్ చేయడమే ఒక ఆల్టర్నేటివ్ ఉందండి. ఒకవేళ ఆమె అంతా తిరిగి కాస్త కుస క్యాడర్ లేదా లోకల్ పార్టీలో కొన్ని స్థానాలు తెచ్చుకునే పరిస్థితి ఉంటే అప్పుడు మీరు అన్నట్టు ఏదో ఒక పార్టీ వాళ్ళతో అలయన్స్ పెట్టుకుంటుంది తప్ప మీరు లోకల్ బాడీలో స్థానాలు తెచ్చుకోకపోతే ఏ పార్టీతో ఎవరు పెట్టుకోరు. ఓకే, సో